ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఖండించిన సంఘటన ఇది. భారతదేశము ఫైట్ చేయడానికి చేత కాక ఒక పిరికి పందలాగా ఒక సామాన్య ప్రజానీకం మీద వాళ్ళ అస్త్రాన్ని ఉపయోగించినారు. ఎవరికి లాభం ఇది? ఒక మనిషి ప్రాణం తీయడమే వాళ్ళ ఆశయం అయితే ఆ మనిషి యొక్క రక్తం ఈ మనిషి యొక్క రక్తంలో గ్రూపులు ఉన్నాయేమో కానీ మనిషిలో మానవతంలో మతంలో మనం ఎక్కడా లేదు. వీఆర్ ఇండియన్స్. కానీ భారతదేశ ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని సహించరు. దీనికి ప్రతీకారం తీర్చుకునే రోజు ఆసన్నమైంది. ఇన్ని రోజులు భారత ప్రభుత్వం అంటే చాలా సౌమ్యంగా ఉండే ప్రభుత్వం అని ప్రపంచ దేశాలకు తెలుసు. కానీ ఒక్కసారి కన్నెర చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనుమరుగయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఒక్కసారి పాకిస్తాన్ గురించి ఉగ్రవాదం గురించి భారతదేశం ఆలోచన మొదలు పెట్టిందంటే చివరి వరకు ఎక్కడ ఒక్క ఇంచు కూడా లేకుండా కూకటి వేల వరకు కదిపే శక్తి ఒక భారతదేశానికి ఉంది. కానీ భారతదేశంతో పోరాడే శక్తి లేక ఒక పిరికి పందలాగా సామాన్య ప్రజానికానికి ఒక అమాయకులైన టూరిస్టు అక్కడికి విచ్చేసిన టూరిస్టు పైన ఈ చర్య చేయడం ఎంత అమానుషమో ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే భర్త పోగొట్టుకున్న భార్య, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, వాళ్ళని చూస్తుంటే ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఈ చర్యను ప్రతి ఒక్క మనిషి అనేవాడు, అది మతాలకు అతీతంగా ఏ మతమైనా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఖండించే అవసరం ఉంది, ఖండిస్తున్నారు కూడా. ఇది ఎందుకంటే ఇది మన దేశ చర్య కాదు. పక్క రాష్ట్రం పక్క దేశమైన పాకిస్తాను కుట్రపూరితంగా చేస్తున్న చర్య ఇది. ఇది ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. తొందరలోనే దాని రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కే యోధుడు పైన భారత ప్రభుత్వ ప్రధానిగా మాకు ఉన్నారు. మేమందరం ఒక సైనికుల్లాగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో ఆదోని కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ముందు వరుసగా సైనికులుగా పనిచేస్తారని హామీ ఇస్తున్నాను. జై హింద్, జై భారత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పార్టీ యొక్క పిలుపు మేరకు అలాగే యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమము చాలా హేయమైన చర్యని చెప్పి ఖండిస్తూ ఈ క్యాండిల్ ర్యాలీని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ ఆదోని ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నటి జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య. ఈ ఉగ్రవాదుల యొక్క చర్యలను భారతదేశం ముందు నుంచి ఖండిస్తుంది. మోడీ గారు ప్రభుత్వం కూడా ఉగ్రవాదులను ఏరివేత ప్రోగ్రామ్ లో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ రోజు నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది చనిపోవడం చాలా దురదృష్టకరము. వాళ్ళ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున వాళ్ళకు సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ యొక్క చర్యను భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాలు కూడా భారతదేశానికి అండగా ఉంటాము, ఈ ఉగ్రవాదాన్ని పారదోలుదామనే నినాదంతో మీరు ఏమైనా కానీ చర్యలు తీసుకొని దానికి మేము సపోర్ట్ గా ఉంటామని భారతదేశానికి అన్ని దేశాలు హామీ ఇచ్చినాయి. ఈరోజు అమాయకులైన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ కుటుంబాలు చాలా దుఃఖంగా ఉంటే వాళ్ళని ఓదార్చడానికి, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండడానికి ఎప్పుడు ముందు ఉంటుందని ఆశిస్తూ, అలాగే ఆదోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా శాఖ తరఫున ఇక్కడ హాజరైన మన భారతీయ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ముందుకు సాగిస్తామని ఆశిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాం టూరిస్ట్ స్పాట్ లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 28 మంది భారతీయులు చనిపోయారు. వారి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఖండిస్తూ ఈరోజు ఆదోని పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ, కోత్ ర్యాలీ వచ్చిన మా బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇది భారతదేశంలో అంతా ఖండించిన విషయం. ఇది భారతీయులే కాదు, దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు నిరసన తెలుపుతున్నారు, ఖండిస్తున్నారు. ఏ దేశంలోనైనా
ఇలా జరగకూడదు. ఈ జరిగిన విషయాలు మనమందరూ బాధగా ఉండారు. ఎందుకంటే 28 మంది ప్రాణాలు కోల్పోయినాం. వారికి ప్రతి ఒక్కరూ వారి ఆత్మ శాంతి కోరుకుంటున్నాము. మనమందరూ సపోర్ట్ గా వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం సపోర్ట్ గా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆదోని శాఖ కోరుతున్నది. ఇకపోతే మనము 10 సంవత్సరాలు ఇలా సంఘటన జరగలేదు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సౌదీ అరేబియా టూర్ లో ఉండి కూడా ఈ యొక్క షూటింగ్ జరిగినందుకు వారు ఇమీడియట్లీ వచ్చి దీని ప్రత్యేకంగా అమిత్ షా గారు కూడా శ్రీనగర్ వెళ్ళి ఈరోజు పేల్గాం స్పాట్ గా చూసి చాలా బాధకర విషయం చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ చూస్తా ఉంటే చాలా బాధకర విషయం. ఇది కులం అతీతంగా ఖండించే విషయం. ఇది మనమందరూ కోరేది శాంతియుతంగా. భారతదేశం ఇవాళ డెవలప్మెంట్ అయ్యే దిశగా నడుస్తా ఉంది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మనము ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఖండించే విషయం మనం అందరూ కోరుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలోనే ఈ ఘటనను మనము రాకూడదని కోరుతున్నాం. ఎందుకంటే ప్రశాంతంగా జీవితం గడిపేటప్పుడు ఇలాగ చేస్తే చాలా బాధగా విషయం ఉంటుంది. పాకిస్తాన్ మనమందరూ వారు ప్రోత్సహించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయులు మళ్ళీ విదేశాల్లో కూడా దాన్ని ఖండించిన విషయం కోరుతున్నాం. ఇలాగా ప్రైమ్ మినిస్టర్ మనం ఆదోని పట్టిన ప్రజలు కోరితే ఏమంటే మోదీ గారు దీన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ పుట్టి చెప్పాలా అనేది మనం అన్నది కోరుతున్నాం. సో ఈ యొక్క నిరసన ఈ యొక్క కార్యక్రమంకి హాజరైన ఆదోని పట్టిన సీనియర్ లీడర్స్ కార్యకర్తలందరికీ అందరూ ఈ యొక్క నిరసన తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. నా పేరు విట్టా రమేష్ కుమార్. అదేవిధంగా అసెంబ్లీ భారత్ మాతాకి జై. ఈరోజు